నోటికి ఎంతో కమ్మగా, హాయిగా ఉండే పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, పావు కప్ దాకా వేరుశెనగ గుళ్ళు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే బాగా పండే టమాటాలు 5 దాకా దీంట్లోకి వేసుకొని, ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు వేసేసుకొని, 2 రెమ్మల చింతపండు, గుప్పెడంత కొత్తిమీర వేసేసుకొని, ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి ముందుగా మసాలా దినుసులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లోని టమాటాని కూడా వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని, ఫైనల్‌గా దీంట్లో ఉల్లిపాయలు వేసుకొని ఒక పల్స్ ఇచ్చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. వీటిని మనం పోపు పెట్టేసేసుకొని తింటే కమ్మగా, హాయిగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. టమాటాల సీజన్ వచ్చేసింది కదా! ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి నచ్చేసిద్ది. మీరు కూడా ట్రై చేసేయండి.